ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ జట్టు కట్టాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అయిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ ప్రశ్నించారు. కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేము గాని రేవంత్ రెడ్డి గాని ప్రజాస్వామ్యతంగా ప్రతిపక్ష నాయకత్వం ఉండాలని కోరుకునే వ్యక్తులు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితమైంది. సో ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఇంకా స్పీడ్గా పోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందులో గజ్వేల్లో గెలిచి చూపిస్తాం. నేను మీ ద్వారా అడుగుతున్నాను, ఈ సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అసలు సర్వే గురించి మాట్లాడే హక్కు ఇక్కడ మీకు? బీసీని అనగదొక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు, భవిష్యత్తు ఇవ్వదు. బీజేపీలో ఉందా? బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా? ఇవాళ బీసీల గురించి, ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు, అబద్ధ బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు. చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిచే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్ని ఇచ్చుకుంటా